దేవుని బిడ్డలందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ యొక్క శ్రేష్టమైన సందర్భంలో కూడా ఒక చిన్న సన్నివేశాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, మన యొక్క గృహంలో, మన యొక్క ఇంటిలో ఎన్ని వస్తువులు, ఎలక్ట్రికల్ పరికరాలు ఉన్నా, ఫ్యాన్లు ఉండవచ్చు, లైట్లు ఉండవచ్చు, లేకుంటే ఇంకా ఖరీదైన ఏసీలు, ఇంకా ఎన్నో కొత్త కొత్త ఎలక్ట్రికల్ పరికరాలు ఉండవచ్చు. ఎన్ని ఉన్నా కరెంటు అన్నది మన ఇంటిలో లేకపోతే ఇలాంటి ఖరీదైన వస్తువులు ఎన్ని కొన్నా కూడా మన యొక్క బ్రతుకులు ఎలా ఉంటాయంటే చీకటిమయంలో ఉంటాయి. అలాగే మనకు ఆ ఒక నిరాశ లేకుంటే ఒక సంతృప్తి లేని జీవితంగా ఉంటది. ఎప్పుడైతే కరెంటు మన యొక్క ఇంటిలో ఉంటుందో అప్పుడు ఈ ఖరీదైన వస్తువులన్నిటికీ ఒక అందము లేకుంటే ఒక వెలుగు వస్తూ ఉంటాయి. నా ప్రియులారా, కరెంటు అనేది ఒక ఇంటికి చాలా ప్రాముఖ్యం కదా. ఈరోజు ఏసీలు నువ్వు కలిగి ఉన్నా, ఫ్యాన్లు కలిగి ఉన్నా, లేకుంటే ఇంకా ఖరీదైన 2 టన్ 1 టన్ ఎన్ని ఏసీలు నువ్వు కలిగి ఉన్నా కూడా కరెంటు అన్నది లేకపోతే నా ప్రియులారా, నీ యొక్క ఇంటిలో వెలుగు అన్నది, ఒక నెమ్మది అన్నది లేదు కదా. అయితే నా ప్రియులారా, వాస్తవానికి ఇది ఎంత సత్యమో, తండ్రి అయిన దేవుడు మన యొక్క పాపాన్ని బట్టి, మన యొక్క శాపాన్ని బట్టి మనుషులు నలగొట్టబడుతున్నారు, ఏడ్చబడుతున్నారని చెప్పేసి తన అత్యంత ప్రియముగా ప్రేమించినటువంటి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ భూలోకానికి పంపించాడు. ఈ భూలోకానికి పంపించి ఇదిగో మానవ జీవితంలో కరుడుగట్టపోయినటువంటి ఆ చీకటిని బయటికి పంపించాలని చెప్పేసి ఆ నిత్య ప్రకాశుడైన, ఆ తేజస్సు కలిగినటువంటి ఆ యేసుక్రీస్తు వారిని ఈ భూలోకానికి పంపించాడు. నిజముగా ఒక మనిషి వెలుగు పదములో నడవాలన్నా, ఒక మనిషి వెలుగులో జీవించాలన్నా నిజముగా ఆ నీతి సూర్యుడు ప్రతి మనిషికి కావాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియులారా, ఈ దినాన నువ్వు ఎన్ని బంగారు వస్త్రాలు కలిగి ఉన్నా, ఎన్ని ఖరీదైన వస్తువులు కలిగి ఉన్నా, కారు కలిగి ఉన్నా, బైక్ కలిగి ఉన్నా, బంగారు ఆభరణాలు కలిగి ఉన్నా, ఎన్ని కలిగి ఉన్నా కూడా వీటన్నిటి వలన నీకు నెమ్మది, విశ్రాంతి లేకుంటే ఒక సంతోషకరమైన జీవితం, లేకుంటే ఒక వెలుగుకరమైన జీవితం నీ జీవితంలో కలగదు. కానీ నీ ఇంటిలో కలగదు. కానీ ఇదిగో నజరేయుడైన యేసు అనే ఆ వెలుగును, నిత్య వెలుగును నువ్వు కలిగి ఉంటే నీ జీవితానికి నెమ్మది, నీ జీవితంలో సంతోషం, నీ జీవితంలో చీకటి అలుముకోదు. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని కలిగి ఉన్నా యేసునుక మాత్రం నువ్వు కలిగి ఉండకపోతే, ఆ నీతి సూర్యుడైన, ఆ వెలుగు ప్రకాశమానుడైన ఆ యేసయ్యను నువ్వు కలిగి ఉండకపోతే నీ బ్రతుకు చీకటిమయమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ బ్రతుకు చీకటిమయమే. అయ్యా, నేను బంగారం కలిగి ఉన్నాను, నా బ్రతుకు వెలుగుకరంగా ఉంది అని చెప్పగలుగుతున్నారా? అయ్యా, ఇదిగో వేల వేల కోట్లకు ఆస్తి ఉంది, నా బ్రతుకు సంతోషంగా ఉంది అని ఈ దినాన్ని చెప్పగలుగుతున్నారా? అయ్యా, పట్టు వస్త్రాలు, బీరువా తెరిస్తే పట్టు వస్త్రాలు ఉన్నాయి, నా జీవితంలో నెమ్మది, సమాధానం అలుముకుంది అని చెప్పగలుగుతున్నారా? అనంటే ఎన్ని ఉన్నా నా ప్రియులారా, ఈ లోకములో ఫలవాధ్యాయులు లేకుంటే పలుకుబడి, లేకుంటే ఒక ఉన్నతమైన అధికారం, లేకుంటే ఒక ఉన్నతమైన స్థానం, ఉద్యోగం ఎన్ని కలిగి ఉన్నా యేసును మాత్రం నువ్వు కలిగి ఉండకపోతే నీ బ్రతుకు సున్నా అన్నది మాత్రము నువ్వు ఒకసారి గుర్తించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు వారి పూట కూడా నీతో కూడా మాట్లాడుతున్నారు. నీ ఆధ్యాత్మిక జీవితంలో వెలుగు ఉన్నదా? నీ భక్తి జీవితంలో వెలుగు ఉన్నదా? నీ ఇంటిలో వెలుగు ఉన్నదా అన్నది ప్రభువు వారు అడుగుతున్నాడు సూటిగా. ప్రైజ్ ది లార్డ్. ఆ ఎలుగుకరమైనటువంటి ఆ జ్యోతిర్మయుడు నీ జీవితంలో లేకపోతే నీ బ్రతుకు సున్నా అన్నది నా ప్రభువు వారు నీతో కూడా శ్రేష్టంగా మాట్లాడుతున్నారు. అన్నా, నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి ఈ లోకంలో, అన్నా నాకు ఫలభాగ్యాలు ఉన్నాయి, నా రక్త సంబంధికులు నా చుట్టూ ఉన్నారు, నాకు మంచి ఉద్యోగం ఉందన్నా, నేను ఒక ఉన్నతమైన అధికారంలో ఉన్నానన్నా అని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే నా ప్రియులారా, ఒక్క మాట చెప్పనివ్వండి, ఇవన్నీ
నిన్ను నిత్య రాజ్యంలోనికి తీసుకువెళ్ళవు. కానీ ఇదిగో నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని నువ్వు కలిగి ఉంటే, ఆ నీతి సూర్యుడిని కలిగి ఉంటే, ఆ జ్యోతిర్మయుడైన ఆ దేవాతి దేవుని నువ్వు కలిగి ఉంటే, ఆ నజరేయుడైన యేసు క్రీస్తు వారిని నువ్వు కలిగి ఉంటే, నీ బ్రతుకు వెలుగుమయమే. నీ బ్రతుకు వెలుగులో నడుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ ఈ లోకంలో ఉన్న కలిగినవన్నీ నువ్వు కలిగి ఉండి యేసును మాత్రం నువ్వు కలిగి ఉండకపోతే నీ బ్రతుకు సున్నా, ఏమీ లేని వ్యర్థుడవు, ఏమీ లేని వ్యర్థురాలు అన్నది నా ప్రభు వారు నీతో కూడా మాట్లాడుతున్నారు. మై డియర్ సిస్టర్, మై డియర్ బ్రదర్, ఆస్తిపాస్తులు ఎన్ని అయినా ఉండవచ్చు, కానీ యేసును కలిగి ఉండకపోతే వ్యర్థము చెల్లి. ఈ లోకములో నీకు అందచందాలు కలిగి ఉండవచ్చు, కానీ యేసును మాత్రం నువ్వు చేర్చుకోకపోతే, ఆ యేసయ్యను నువ్వు కలిగి ఉండకపోతే నీ అంద సందాలు భోగ భాగ్యాలు వ్యర్థం చెల్లే. యేసు నీతో కూడా ఉన్నాడా? యేసుని కలిగి ఉన్నావా? ఆ తేజోమయుని కలిగి ఉన్నావా? నీ బ్రతుకులో వెలుగు ఉందా? ఎన్ని విలువైన ఖరీదైన వస్తువులు ఉన్నా, ఎలక్ట్రికల్ పరికరాలు ఉన్నా, కరెంటు అన్నది లేకపోతే మరి ఆ ఒక కుటుంబం, ఆ ఇల్లు చీకటమయమే కదా. నీవు ఈ దినాన ఎన్ని భోగభాగ్యాలు కలిగి ఉన్న, ఆస్తులు కలిగి ఉన్న, బంగారు వస్త్రాలు కలిగి ఉన్న, కారులు, మోటార్ సైకిల్ కలిగి ఉన్న, మరి యేసు అనే ఆ ఒక్క వెలుగు లేకపోతే నీ బ్రతుకు చీకటమయమే కదా. ప్రభువారి నీతో కూడా మాట్లాడుతున్నారు. మై డియర్ బ్రదర్, నీకు బ్యాంక్ బ్యాలెన్స్ అత్యధికంగా ఉండొచ్చు, నీ సంపాదన లోకస్తుల కంటే ఇంకా అత్యధికంగా ఉండొచ్చు, కానీ యేసు ఉన్నాడా నీతో? ప్రైజ్ ది లార్డ్. యేసు ఉన్నాడా? పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. లూకా సువార్త 19వ అధ్యాయం మీరు కానీ చదివితే, ఇదిగో జక్కయ్య అనే ఒక పొచ్చివాడు ఉన్నాడు. ఈయనకు ఆస్తి పాస్తులు చాలా ఉన్నాయి. ఎంతో మందిని మోసము చేసి సంపాదించాడు, కానీ కుటుంబంలో నెమ్మది లేదు, ఇంటికి రక్షణ లేదు, సమాధానం లేదు. కానీ ఇదిగో యేసు అనేవారు ఆ నిత్య వెలుగు ఒకసారి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ప్రభువారు అంటున్నారు, జక్కయ్యా నువ్వు త్వరగా దిగిరా, నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఇదిగో నీవు అబ్రహాము కుమారుడివే, ఎందుకనంటే నీ ఇంటికి రక్షణ వచ్చిందయ్యా. మరి ప్రభువారు నీతో అనగలుగుతున్నాడా? నీ ఇంటికి రక్షణ వచ్చింది మై డియర్ సిస్టర్, మై డియర్ బ్రదర్, నీ ఇంటికి రక్షణ వచ్చిందమ్మా, నేను నీతో కూడా ఉండబోతూ ఉన్నాను. జక్కయ్య అంటాడు, అయ్యా ఆస్తి పాస్తులు అన్నీ ఉన్నాయ్యా, నెమ్మది లేదు. ఎంతో మందిని మోసం చేసి డబ్బు సంపాదించాను, సమాధానం లేదు. ఎంతో మంది కడుపులకు వచ్చానయ్యా, మోసం చేశాను, ఎన్నో కుటుంబాలని మోసం చేసి సంపాదించాను, కానీ నెమ్మది లేదయ్యా, రక్షణ లేదయ్యా. నీవు గాని నా ఇంట్లోకి వస్తే నాకు రక్షణ వస్తాయా అని మనసులో తలంచి. అందుకే ప్రభు వారు అంటాడు, అయ్యా ఇదిగో నా ఆస్తిలో సగ భాగం పేదలకు ఇచ్చేస్తానయ్యా. ఇదిగో నా కలిగిన ఆస్తిలో 4 అంతలు నేను మరలా వాళ్ళకి ఎవరి దగ్గర అయితే తీసుకున్నాను, అన్యాయంగా తీసుకున్నాను, వాళ్ళకి 4 అంతలుగా ఇచ్చేస్తానయ్యా అని అంటున్నాడు. ఎందుకు తెలుసా? రావాల్సింది వచ్చింది, ఇంకెందుకు మన ఇంటిలో ఈ పనికిరానిది? కావలసిన వారే మా ఇంటిలోనికి వచ్చేసారు. నా జీవితంలోనికి ఇన్ని దినాలుగా డబ్బు సంపాదించాను, నెమ్మది వస్తుంది అనుకున్నాను. ఇన్ని దినాలుగా డబ్బు సంపాదించాను, ఎందుకో తెలుసా? సంతోషముగా ఉండాలని. ఇన్ని దినాలుగా భోగ భాగ్యాల కోసమై నేను తిరుగులాడాను, ఎందుకో తెలుసా? నెమ్మదిగా ఉండాలని, సంతోషముగా ఉండాలని, నా బ్రతుకు సాఫీగా సాగాలని. కానీ డబ్బు సంపాదించా, నెమ్మది లేదు. ఆస్తులు సంపాదించా, సమాధానం లేదు. అయ్యో ఎంతో మంది కడుపులు తొచ్చా, మోసము చేశా, నా ఇంటికి రక్షణ రాలేదు. కానీ రావలసిన నజరేయుడైన యేసు క్రీస్తు వారే నా ఇంటికి వచ్చేసారు. ఇదిగో ఆ ప్రకాశవంతమైన ఆ ఒక్క వెలుగే, ఆ నీతి సూర్యుడే నా ఇంటికి వచ్చేసాడు. రావలసిన వాడే నా ఇంటికి వచ్చేసాడు. ఇక ఎందుకు ఈ వ్యర్థమైన డబ్బు అని? అయ్యా ఇచ్చేస్తానయ్యా, నా డబ్బు సగమంతా ఇచ్చేస్తాను. ఎవరి దగ్గర అయితే మోసం చేశాను, ఎవరి దగ్గర అయితే మోసం చేసి సంపాదించాను, దేనిదైతే నెమ్మది వస్తుందని, సమాధానం వస్తుందని
ఏ డబ్బు కోసం అయితే ఇతరులను మోసం చేశానో, ఏ రక్షణ కోసం అయితే ఇతరుల దగ్గర డబ్బులు సంపాదించానో, అవన్నీ చేస్తా ప్రభువా అని చెప్పి ప్రభు వారి దగ్గర అన్నాడు. అప్పుడు అంటున్నాడు, జక్కయ్యా, నీవు అబ్రహాము కుమారుడివే. ఎందుకో తెలుసా? నీ ఇంటికి రక్షణ వచ్చేసింది. నీవు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చెను అని చెప్పిన ఈ మాట రుజువైపోయింది కదా. చీకటిగా ఉన్నటువంటి ఆ జక్కయ్య జీవితంలో ఒక వెలుగు ప్రవేశించింది కదా. తన జీవితంలో, ఆధ్యాత్మికమైన జీవితంలోనికి, అలాగే ఇంటిలోనికి వెలుగు వచ్చేసింది. ఇక ఎందుకు నాకు ఈ ఆస్తి, ఇక ఎందుకు ఈ యొక్క భోగాలు అని జక్కయ్య విడిచిపెట్టాడు. చెల్లె, జక్కయ్య విడిచిపెట్టాడు. మై డియర్ బ్రదర్, మరి రావాల్సిన యేసుక్రీస్తు వారే నీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడు. మరి ఆహ్వానిస్తావా? ఆ వెలుగే నీ దగ్గరికి రావాలనుకుంటుంది. మరి ఆహ్వానిస్తావా? నీ ఇంటిలో చేర్చుకుంటావా? ఇన్ని దినాలుగా నువ్వు అనుకుని ఉంటావు, డబ్బు సంపాదించే ఎంజాయ్మెంట్, ఆస్తులు, బ్రతకొచ్చు, ఇదో నా చుట్టూ 10 మంది ఉంటే అది జీవితం అని నువ్వు అనుకుని ఉండొచ్చు. మంచి ఒక ఉన్నతమైన రాజకీయ స్టేటస్, ఒక కుర్చీ దొరికితే చాలు నాకు నెమ్మది అని నువ్వు అనుకుని ఉండొచ్చు. అలాగే జక్కయ్య కూడా అనుకున్నాడు. కానీ యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే జక్కయ్య జీవితంలో అడుగు పెట్టాడో అప్పుడు అనుకుంటున్నాడు, ఇవన్నీ వ్యర్థం, నాకు కావలసింది దొరికేసింది, రావాల్సిన వాడు వచ్చేసాడు, రావాల్సింది వచ్చేసింది, రక్షణ వచ్చేసింది, అది చాలు, వెలుగు వచ్చేసింది, అది చాలు నా బ్రతుకి. సో ఇన్ని దినాలుగా చేసిన ఈ యొక్క మోసం, డబ్బు నాకు వద్దు అని చెప్పి ఇతరులకు ఇచ్చేస్తానన్నాడు. కాబట్టి నా ప్రియులారా, ప్రభు వారి నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీవు ఏ రీతికి బ్రతుకుతున్నావో నాకు తెలియదు, ఎవరిని మోసం చేస్తున్నావో, ఎలా కష్టపడి డబ్బు సంపాదిస్తున్నావో నాకు తెలియదు. ఇవన్నీ కలిగి ఉన్నా యేసును నువ్వు కలిగి ఉండకపోతే, యేసును మాత్రం నువ్వు కలిగి ఉండకపోతే నీ బ్రతుకు సున్నా అన్నది ప్రభువు పేరట నీకు తెలియజేస్తూ ఉన్నాను. మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, యేసును నువ్వు కలిగి ఉండకపోతే నీ బ్రతుకు వ్యర్థమమ్మా. ప్రియ తల్లి, తండ్రి, యేసును కలిగి ఉండకపోతే వ్యర్థము నాన్న. మై డియర్ యవనస్తుడా, ఈ లోకంలో ఉన్న భోగాలన్నీ అనుభవిస్తున్నావయ్యా, ఈ లోకంలో ఉన్నవన్నీ అనుభవిస్తున్నావు డబ్బు వల్ల, నీకున్న ఆస్తి వల్ల. కానీ యేసును కలిగి ఉన్నావా? నీ ఇంటికి రక్షణ వచ్చిందా? ఆ ప్రకాశమానుడైన, ఆ తేజస్సుడైన, ఆ నీతి సూర్యుడు నీ జీవితంలోకి వచ్చాడా? రాకపోతే నీ బ్రతుకు సున్నా, వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. నీ బ్రతుకు ఎన్ని కలిగి ఉన్నా వ్యర్థమే. కాబట్టి దయచేసి ప్రభు పేరట మిమ్మల్ని వేడుకొంచున్నాను, యేసును కలిగి ఉండకుండా ఈ లోకంలో ఎన్ని ఆస్తులు, అంతస్తులు, కార్లు, మోటార్ సైకిల్, లేకుంటే ఇల్లు, స్థలాలు, ఫ్యాక్టరీలు ఎన్ని కలిగి ఉన్నా యేసును కలిగి ఉండకపోతే నీ బ్రతుకు సున్నా అన్నది ప్రభు పేరట తెలియజేస్తున్నా. యేసును కలిగి ఉందాం. ఇన్ని దినాలుగా యేసు వద్దులే, మనకు ఆస్తిలోనే నెమ్మది, ఆస్తిలోనే సమాధానం, ఆస్తిలోనే, డబ్బులోనే మనకు అన్ని వస్తున్నాయి అని నువ్వు అనుకుంటుంటే ప్రభు వారు నీతో కూడా మాట్లాడాడు. ఇకనైనా ఒక తీర్మానం తీసుకో, ఒక మంచి తీర్మానం తీసుకో. ఏంటి ఆ తీర్మానం అంటే, ప్రభువా వీటిలో నెమ్మది ఉందని, డబ్బులో, బట్టల్లో నెమ్మది ఉందని, సమాధానం దొరుకుతుందని, ఆస్తిలో, ఉద్యోగంలో నెమ్మది దొరుకుతుందని నేను అనుకున్నానయ్యా. పొరపాటు ప్రభువా, నీవే నాకు కావాలి. నువ్వు వస్తే రక్షణ వస్తుంది, నువ్వు వస్తే చీకటి కార్యాలు వెడలిపోతాయి, నువ్వు వస్తే అలా ఉన్న పాపం పాదు, నువ్వు వస్తే నాకు రక్షణ వస్తుంది ప్రభువా. కాబట్టి నువ్వు కావాలయ్యా, నువ్వు రాయ్యా, రావాల్సిన నీవు రాయ్యా, అర్థమైనవి ఎందుకు ప్రభువా అని నువ్వు ప్రభు సన్నిధిని అడగగలిగితే నా ప్రభు నిత్యము అలాంటి కృపను నా ప్రభు చక్కగా అనుగ్రహిస్తాడు. మరి అడిగి ఆ తేజోవాసుని ఆహ్వానించుకుంటావా? లేకుంటే ఈ లోకంలో ఉన్న డబ్బు, ఈ యొక్క ఆస్తి, అంతస్తులు, ఇళ్ల స్థలాలు, ఫ్యాక్టరీలు, ఉద్యోగాలు, ఇవే నాకు శాశ్వతం అని బ్రతుకుతావా? నిర్ణయం నీ చేతిలో ఉంది చెల్లి, నిర్ణయం నీ చేతిలో ఉంది. మై డియర్ బ్రదర్, మై డియర్ పాస్టర్స్, బ్రదర్స్, సిస్టర్స్,
ప్రభువారు నీతో కూడా మాట్లాడుతున్నారు. ఏంటి తెలుసా? రావలసిన నేను నీ జీవితంలోనికి వస్తే వ్యర్థమైనవన్నీ వైదొలిగిపోతాయి. ఏవేవో వస్తున్నాయి, ఏవేవో ఆహ్వానించుకుంటున్నావు, కానీ వాటన్నిటి బట్టి నీ జీవితం నెమ్మదిగా ఉండదు. జక్కయ్య అదే తేట తెలివిగా ఆయన తన జీవితంలో పాటించింది నేర్చుకుంది. కాబట్టి మనము కూడా ఒక నిర్ణయానికి వద్దాం, తీర్మానం తీసుకున్న ప్రభువా మీరు రండయ్యా, నా జీవితానికి వెలుగునివ్వండి అయ్యా, మీరు రండయ్యా, నా జీవితానికి విలువనివ్వండి అయ్యా, మీరు రండి ప్రభువా, పనికిరాని మా బ్రతుకులకు ఒక వాల్యూ ఇవ్వండి అయ్యా, మీరు రండి ప్రభువా, నా కుటుంబానికి ఒక సంతోషం నెమ్మదివ్వండి అయ్యా, మీరు రండి ప్రభువా, నా కుటుంబానికి ఒక విలువనివ్వండి అయ్యా, నా పిల్లలకు ఒక విలువనివ్వండి, నా ఆత్మీయ భక్తికి, నా సేవకు ఒక విలువనివ్వండి ప్రభువా అని మనం అడగగలిగితే నా ప్రభువు వస్తాడండి. నీ జీవితంలో తప్పక ఒక రక్షణ, ఒక వెలుగు ఆయన నీకు అనుగ్రహిస్తాడు. నమ్మండి, విశ్వసించండి. నా ప్రభువు నిశ్చయముగా ఆ సియోనులో నుంచి అట్టి కృప, సమాధానములు నా ప్రభు మన 50 మందికి ఆయన దయచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.